అందరూ కూడా బైబిల్ తెరిచి మత్తయి రాసినటువంటి సువార్త కొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటి మొదటి పుస్తకం, కొత్త నిబంధనలో ఉన్నటి మొదటి పుస్తకం 5వ అధ్యాయము అందరూ తెలుసుకున్న తర్వాత ఒకటి 2 వచనాలు కూడా చదవండి. ఆయన జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదుకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెచ్చి ఇలాగు బోధింపసాగెను. చాలు. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగ బోధింప సాగెను అంటే ఇక్కడ బోధ చేశాడు. ఇప్పుడు వరకు నేను మీతో చాలా బోధ చేశాను కదా. ప్రార్థన ఎలాగా చేయాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలని చెప్పేసి ముందుగా నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడాను కదా. దాన్ని ఏమంటారంటే బోధ. బోధ తండ్రి బోధ ఉంది, తల్లి బోధ కూడా ఉంది. అందరూ స్తోత్రం చెప్పండి. తండ్రి బోధ ఉంది, తల్లి బోధ ఉంది. సంఘము కాదండి, ఇంట్లో పిల్లలు ఎవరి బోధ వినాలి? తండ్రి బోధ వినాలా, తల్లి బోధ వినాలా? ఒక ప్రశ్న. తల్లి బోధ వినాలా, తండ్రి బోధ వినాలా? పిల్లలు వినండి, తల్లి బోధ వినాలి, తండ్రి బోధ కూడా వినాలి. అంటే బోధ అంటే మాటలు. తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాలి. అయితే ఇది కుటుంబంలో. మరి సంఘంలో, సంఘం కూడా దేవుని పిల్లలే కదా. సంఘం కూడా దేవుని పిల్లలే కదా. ఇప్పుడు సంఘం ఎవరి మాట వినాలి? తండ్రి మాట వినాలా, తల్లి మాట వినాలా? చెప్పలేదు. తండ్రి మాట వినాలి, తల్లి మాట కూడా వినాలి సంఘం. ఆగుదాం, మీకు చాలా వివరంగా చెప్తాను. సంఘం తల్లి మాట వినాలి అంటే, తండ్రి మాట వినాలి అంటే దానికి అర్థం ఏంటండి పాస్టర్ గారు? అంటే తండ్రి దైవ సేవకుడు, తల్లి దైవ సేవకురాలు. సరే, ఇక్కడ నేను ఒక మాట చెప్తాను, ఆత్మీయంగా చెప్తున్నాను. తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాలి. మరి ఇది ఎలాగా? ఇప్పుడెక్కడ చెప్పారు? ఇది వేరు, ఇది వేరండి. తండ్రి మాట అంటే దేవుని మాట. అందరూ స్తోత్రం చెప్పండి. ఎవరి మాట? దేవుని మాట. తల్లి మాట అంటే తల్లి మాట అంటే సంఘం మాట. అంటే సంఘములో పాస్టర్ గారు బోధించిన ఆ బోధ ఎవరి బోధ? తల్లి బోధ. అందుకని ఏమంటారు? తల్లి ఏమంటారు చెప్పండి? మీరందరూ కూడా ఏ సంఘం పిల్లలు? తల్లి. అంటే మీకు ఒక తల్లి ఉంది. ఆ తల్లి సంఘానికి చెందిన వాళ్ళు.
ఒక సంఘానికి చెంది ఉండాలి తప్ప చెదిరిపోయిన వాళ్ళగా అక్కడికి ఇక్కడికి అక్కడికి ఇక్కడికి ఎక్కడ పోతే అక్కడికి, ఎక్కడ బాగుందంటే అక్కడికి, అక్కడ బాగుందంటే అక్కడికి అని వీటిని చెదిరిపోకుండా ఒక సంఘానికి ఏమై ఉండాలి. నాకు ఒక తల్లి ఉందండి, ఆ తల్లి సంఘానికి మేము చెందిన వాళ్ళము, ఆ తల్లి సంఘంలో ఫలానా పాస్టర్ గారు ఉంటారు, ఫలాని యొక్క అమ్మగారు ఉంటారు, మాకు వాళ్ళ బోధలు మాత్రమే మేము వింటాము, వాళ్ళ ప్రార్థన ప్రకారంగానే మేము జీవిస్తాము, వాళ్ళు చెప్పేవన్నీ కూడా దైవం యొక్క వాక్యంలోనివే అని ఒక సంఘానికి మేము ఏమై ఉన్నాము, వెళ్తున్నాము. విశ్వాసులు ఎప్పుడూ కూడా దీన్ని గమనించాలి. 3 రకాల యొక్క పద్ధతులు ఉన్నాయండి. సంఘం నేర్చుకోవాల్సిన 3 పద్ధతులు ఉన్నాయి. ఎలాగంటే ఇంటికి ఒక గుట్టు, చేనుకు ఒక గట్టు, సంఘానికి ఒక కట్టు. కొన్ని సంఘాలను చూడండి, వాళ్ళు కనీసం పక్క ప్రార్థననే రారు. అంటే వాళ్ళ యొక్క బోధకుడి యొక్క వాళ్ళ బోధ యొక్క ఏం చేస్తారు, కట్టుబడి ఉంటారు లేదా, కట్టుబడి ఉంటారు. మరి కొంతమంది ఏంటంటే నూతులో కప్పలాగా నూతులోంచి పైకి రాగానే ఎప్పుడు ప్రపంచం ఎరగలేనట్లుగా ఎక్కడ పోతే అక్కడికి ఏం చేస్తుంది, గంతులు వేస్తూ ఉంటుంది. అలాంటి సంఘ విశ్వాసులు లేక మానలేదు. నేను తప్ప అంటున్నాను చెప్పండి. నేను అంటుంది సభలకు వెళ్తున్నారని కాదు, మీటింగ్కి వెళ్తున్నారని కాదు, సంఘాలను విడిచి, సావాసాలను విడిచి, తల్లి సంఘాన్ని విడిచి, వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే దేవుని బిడ్డలారా ఇలా ఉంటాయి. అందుకని నీ ఇంట్లో గుట్టు ఉండాలి. గుట్టు లేకపోతే ఏమైపోతుంది చెప్పక్కర్లేదు. ఎందుకు మరి ఉండాలి కదా. చేనుకో గట్టు లేకపోతే ఏమవుతుంది, నరికేసుకుంటారు. అవునా? సంఘానికి ఏముండాలి, ఒక కట్టు ఉండాలి. ఆ కట్టి పాస్టర్ ఏం చెప్పాడో దాని మీదే ఎంతమంది వచ్చి నిన్ను కదిలించినా, నిన్ను ఎంతమంది చచ్చగొట్టినా, నిన్ను ఎంతమంది లాగేసినా ఎలా ఉండండి, మర్రి చెట్టు ఏళ్ళు లోనకి పక్కపోయి దాన్ని లాగలేనంత గట్టిగా ఒక కట్టుతూ ఉండాలి. కానీ ఈ రోజున విశ్వాసమైనటువంటి వారు, మన సంఘ విశ్వాసమైన వారి గురించి ఆలోచన చేస్తే ఒక కట్టు లేదు, ఏమీ లేదు. వర్షానుసారంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. దయచేసి అయ్యొద్దు. మరి బుధాగా చెప్పింది ఏంటి ఇదంతా, నేను బాధనా ఏమండి, ఇలా మిమ్మల్ని బాధ పెట్టినా చెప్పాలి. బోధ ఏమండి, బోధ చేయలేదనుకో ఎవరు చనిపోతారు కదా. చిన్నపిల్లలు వెళ్ళొద్దన్న చోటుకు వెళ్తూ ఉంటారు, అల్లుగా ఉంటారు. ఆ తండ్రి చెప్తాడు, తల్లి చెప్తాడు, ఇది చెప్తాడు, ఇష్టం లేక కాదు. వాళ్ళేమో చెడిపోతారేమో, పాడైపోతారేమో, నాశనం అయిపోతారేమో, వాళ్ళ యొక్క పద్ధతులు మార్చేసుకుంటారేమో అని భయంతో చెప్తారు. అలాగే సంఘ నాయకుడు, సంఘ నాయకురాలు అనబడింది అమ్మగారు కానీ పాస్టర్ గారు కానీ ఏం చెప్తారంటే మీకు బాధ చేస్తారు. ఆ బాధ చేసినప్పుడు కొంతమంది మొక్కలు ఎలా ఉంటాయంటే, ఇంకా పాస్టర్ గారు ఎక్కడ చూడండి, పక్కోళ్ళు వెంకోళ్ళు చూడండి, ఎక్కడికో తిప్పుకుని కూర్చుంటారండి.
ఒక మనసులో గుంజుకుంటూ ఉంటారండి, మనసులో నలిగిపోతూ ఉంటారండి, మనసులో ఒక పాస్టర్ గారి మీదకి పీకి మీద అంత ఉంటుందండి. దయచేసి కానీ నేను ఒక మాట అడుగుతాను, ఈ బోధ నాదా పరిశుద్ధాత్ముడుదా? చెప్పాలి మీరు. నా బోధ పరిశుద్ధాత్ముడు బోధ. అయితే దేవుడు యేసుప్రభు ఏమని తెలుసా? నన్ను దూషించిన, తండ్రి దూషించిన క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ దూషిస్తే ఇహమందును పరమందును కూడా ఏం లేదు, క్షమాపణ లేదు అన్నాడు. అంటే ఇప్పుడు ఇది నా బోధ కాదని మీరు నమ్ముతున్నప్పుడు ఎందుకు దూషిస్తారు పాస్టర్ గారి మాటలని? ఎందుకు పెడచమని పెడతారు పాస్టర్ గారి బోధను? ఎందుకు అనగా పాస్టర్ గారి మాటలను దూరం ఎందుకు పెడతారు? దయచేసి అలా పెట్టకండి. పెట్టి వాళ్ళకి ఏం చేస్తారంటే నెమ్మదిగా కూర్చోబెట్టి రాజకీయ చెప్పి ప్రశాంతంగా సాత్వికంగా వాళ్ళకి ఏం చేస్తారు చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏం చేయబడతారంటే అర్థం చేసుకుంటారు. మనము కంగారుగా చెప్పింది వేరు, ప్రశాంతంగా చెప్పింది వేరు. అప్పుడు మనం ప్రశాంతంగా చెప్పి లేక ప్రశాంతంగా మనము మాట్లాడింది వెంటనే వారికి వాళ్ళ జీవితంలో ఏమైపోతుందంటే నాటిపోయి వాళ్ళు మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఏమంటారు? దేవుని స్తోత్రం. దీన్నే ఏమన్నా మనము బోధ. ఓకే, ఇంకా నీ వాక్యంలోకి వెళ్ళా ఉపోద్ఘాతం చెప్పాను అది. అలాగే నీ పక్క వాళ్ళు నీకు ఏదైనా చెప్పారనుకోండి, అది దేవుని బోధలాగా మాత్రమే నువ్వు ఆలకించాలి. అవి నాకు చెప్పొచ్చిందా, నాకు చెప్పొచ్చాడా అనే పరిస్థితులు అసలు తీసుకురాకూడదు. ఎందుకంటే ఆయన చెప్పింది దేవుని మాట కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా నీ పరిస్థితిని బట్టి ఏదైనా మంచి మాట కావచ్చు. దాన్ని మంచిగా తీసుకుని మాత్రం ఏం చేయాలంటే ఆ యొక్క చక్కగా ఉండాలి. మొదటగా నిదానించాలి. ఏం చేయాలి? నిదానించినప్పుడే ఎదురువాడి మాట అర్థమవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. నిదానించలేనని చెప్పు కూడా ఎదురువాడి మాట అర్థం కాదు. అయితే ఈ వాక్యంలో ఆయన జనసమూహములు చూసి కొండెక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎదురుకు వచ్చి అప్పుడు ఆయన నోరు తెచ్చి ఇలా బోధింపసాగాడంట. మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ మీరు గమనించండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము అని, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం. అలా చెప్తున్నాను వినండి. యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము, ఈ 3 అధ్యాయాలు ఎక్కడ బోధించాడంటే క్రైస్తవులకు, లేకపోతే యూదులకు, అక్కడికి వచ్చినటువంటి ప్రజలకు, లేక యేసు ప్రభు శిష్యులైన వారికి ఆ కొండ మీదకి ఎక్కి అక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఆయన చక్కటి బోధ చేశాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు ఈ 3 అధ్యాయాలు ఎక్కడ చెప్పాడు, ఎక్కడ బోధించాడు? కొండ మీద. ఇది క్రైస్తవులకు, ఆ కుటుంబాలకు, వాళ్ళ విశ్వాసాలకు, వాళ్ళ యొక్క విశ్వాస పునాదికి, పరిశుద్ధతకు, నీతికి ఈ 3 అధ్యాయాలు చాలా జాగ్రత్తగా మీరు పరిశీలించి చదివితే ఎన్ని పరమ సత్యాలు ఆ 3 అధ్యాయాల్లో రాసి ఉంచాడు. దేవుని స్తోత్రం. మీకు ఒక సత్యాన్ని చెప్తాను, ఏనండి. 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆగండి. అందరు బైబిల్ చూసారమ్మా? అందరు చూసారా? మీరు చూసారు? పిల్లలు చూసారా? ఆయన జనసమూహములు చూసి ఎక్కడికి వెళ్ళాడు? కొండకి ఎక్కాడు. ఈ జనసమూహం అందరూ ఎక్కడికి వచ్చారు అండి?
ఎక్కడికి వచ్చారు? కొండ మీదకి వచ్చి అందరూ కూడా కొండ మీద అందరూ కూడా కూర్చున్నారు. ఇంకా ఆయన బోధ మొదలెడుతూ ప్రారంభించాడు. అయితే 8వ అధ్యాయం మొదలు వస్తుంది. 8వ అధ్యాయానికి ఆగండి చాలు. ఇక్కడ ఎక్కాడు ఏంటి చెప్పండి. ఇక్కడ ఎక్కాడు 8వ అధ్యాయంలో ఏం చేస్తున్నాడు? కొండ దిగాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు పరమసత్యాన్ని చెప్తానన్నాను కదా, మీకు అర్థమైందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృపావాణి గారు బైబిల్ క్లాసులు చెప్పండి అంటే ఇవే బైబిల్ క్లాసులు. మీకు అర్థమైందా? కనుక ఇక్కడ ఈ అధ్యాయంలో కొండ ఎక్కాడు అంటే ఈ 3 అధ్యాయాలు ఎక్కడ ప్రసంగం చేశాడు? కొండ మీద ప్రసంగం చేశాడు. అంటే 3 అధ్యాయాలు కొండ మీద చేసిన ప్రసంగం. ఎన్నో నీతి సూత్రాలు ఉన్నాయండి సంఘానికి, ఎన్నో సంగతులు ఉన్నాయట. 8వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఆయన ఏం చేస్తున్నాడు? కొండ మీద ఏం చేస్తున్నాడు? కిందకు దిగుచుండగా ఎవరు ఎదురయ్యారంటే ఒక కుష్టి రోగి ఎదురయ్యాడు. దేవుని స్తోత్రం. 8వ అధ్యాయము మొదటి చాప్టర్ చదివితే అక్కడ ఒక కుష్టి వద్దండి, నేను చెప్పాము అది కాదు కదా. కనుక ఆ చాప్టర్ చదువుకొని 8వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనాలు 9 వచనాలు ఉంటాయి. ఒక కుష్టి రోగి వచ్చి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయము అని అడుగుతాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నారంట? నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడుగా కమ్ము అనగానే అతను కుష్టి రోగం ఏమైపోయింది? పోయింది. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే తెలుసా ఎవరో? యేసు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాలి మనం? ఎక్కడికి వెళ్ళాలి? తెలుసా ఎవరు? యేసు అంటే ఆయన మంచి బోధకుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైనా మనం మనలో ఏం చెప్పుకున్నాం? మంచి ప్రేమికుడు. తెలుసా ఎవరో? యేసు అంటే మంచి ప్రేమికుడు. అంతకుముందు ఆదివారం చెప్పుకున్నాం. తెలుసా ఎవరో? యేసు అంటే ఆయన మంచి శ్రామికుడు, మంచి స్నేహితుడు అని చెప్పుకున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన మంచి బోధకుడు. ఏమండి గమనించండి, ఆయన మంచి బోధకుడే కాదు, ఆయన మంచి కాపరి, మంచి స్నేహితుడు. మళ్ళీ ఈ విధంగా ఆయన గురించి బైబిల్ అంతా మంచిగా చెప్తుంది. ఏమండి అందుకే దొంగలు మారిపోతున్నారు, తాగుబోతులు మారిపోతున్నారు, పేకాడగాళ్ళు మారిపోతున్నారు, కోడి పందాలు మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు, దొంగలు మారిపోతున్నారు, మోసగాళ్ళు మారిపోతున్నారు. ఇలా చెడు వ్యసనాల్లో జీవిస్తున్నట్టు ప్రతి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యేసు బోధనకి ఏం చేయబడుతున్నారు? మారిపోతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఒక చిన్న విషయాన్ని మీకు చెప్తానే, ఇలా ఏనండి. నేను ఈ పక్క వచ్చి అది మంచి బైబిల్ ఉన్న దగ్గర బైబిల్ ఉండేది వెరీ గుడ్. మీ దగ్గర బైబిల్ ఉంది, దేవుడు దీవించిన గాక. బైబిల్ దగ్గర పెట్టుకో. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి ఏమండి చిన్నపిల్లలకు కూడా బైబిల్ టీచ్ ఎందుకంటే నేను సండే స్కూల్ అనగా నేను నేర్చుకున్నాను, అది కూడా ట్రైనింగ్ అయ్యాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయితే ఒక దైవజనుడు ఏంటండి ఒక మంచి విషయం చెప్తుంది. లేదండి పిల్లలు
వినండి, మీరు ప్రతి మంగళవారం శనివారం వచ్చేయాలి. మీకు అట్లయినా మీరు చెప్పనక్కర్లేదు. మీరు ఈ వయసులోనే వాక్యం నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి. అవుతుందా? గమనించండి. ఒక దైవజనుడు రైల్లో ప్రయాణం చేస్తున్నాడు. ఏనండి, బాగా ఆలపెట్టండి, అది ఆలకించండి. రేపు పొద్దున్న ఎప్పుడైనా దేవుని యొక్క వాక్యంలో ఇలాంటి విషయాలు మాట్లాడడానికి ఉంటుంది. ఓ దైవజనుడు వెళ్తున్నాడు. దైవ సేవకులు వెళ్తున్నారంటే వాళ్ళు ఎలా ఉంటారు? చాలా టీప్ టాప్గా ఉంటారు. ఆయన దగ్గర సూట్ కేసు ఉందన్నమాట. సూట్ కేసు పట్టుకుని అందులో ఆయన ట్రైన్ ఎక్కాడండి. ట్రైన్ ఎక్కితే అతను అప్పుడు ఎక్కుతాడా? అందరూ ఎక్కుతారు. అందరూ ఎక్కితే ఆయన వచ్చి స్టేషన్ దగ్గరికి వస్తే కొంచెం పిలుపాటు వచ్చింది. ఆయన పిలుపడి నిద్రపోయాడు. నిద్రపోయి లేచేటప్పుడు నేను సూట్ కేసు లేదు. ఏమైంది అంటే ఒక దొంగ తీసాడు, కొట్టేసాడు. ఏమండి, ఆ దొంగ కూడా అప్పుడే జైలు నుంచి విడుదలై ఏం చేశాడంటే జైల్లోంచి వచ్చిన అనగా వచ్చి రైలు ఎక్కాడనమాట. అంటే స్టార్టింగ్ దొంగతనం అనమాట. జైల్లోంచి రావడం స్టార్టింగ్ అంటే దొంగతనాలు చేసి ఏం చేశాడు? జైల్లోకి వెళ్ళాడు. ఏం చేశాడంటే ఆయన ఎక్కిన తర్వాత అబ్బో వ్యాపారం మనకు బాగా దొరికింది అని చెప్పేసి ఆ సూట్ కేసుని ఏం చేశాడంటే తీసుకుని అన్నమాట దొంగలించి వెళ్ళిపోయాడు. పట్టుకెళ్ళిపోతే ఇంకేం చేస్తాడు పాస్టర్ గారు? అమ్మాయి బాబాయ్ అంటే ఏడుస్తూ మొదలెట్టాడు. ఆ సూట్ కేసు పట్టుకెళ్ళి దొంగడు ఒక పార్కులో వెళ్ళిపోయి మరి తాళం రావాలిగా, ఏం చేయాలో అర్థం కాకుండా ఇన్నాజులు కనుక దాన్ని ఎలాగోలా భద్రకొట్టేసేయాలి. భద్రకొట్ట ఆతృతగా ఎంత డబ్బు ఉందో, ఎన్ని నగలు ఉన్నాయో, ఏమున్నాయో ఆతృతగా కాకపోతే తెరవగానే దాంట్లో ఒక 2 జతలు బట్టలు ఉన్నాయంట. దాంతోపాటు ఆయన ఒక రుమాలం ఉందంటండి. అంటే పాస్టర్ గారు మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏం చేసుకుంటాడు? ఒక రుమాల, ఒక 2 జతల బట్టలు, డ్రెస్సు, అలాగే టంక్లెట్లు, ఒక సబ్బు, వగేర పట్టుకెళ్తాడు. ఇవన్నీ ఉన్నాయంట. ఏంటి మొత్తం ఇక్కడ ఇస్తున్నాడు. ఏంటంటే ఇదేం కర్మ నాకు, ఇది కొట్టుగా ఇది కొట్టుగా ఏం చేశాను? ఇలాంటి కేసు దొరికింది నాకు. పొద్దున్న ఈ కర్మ అని చెప్పేసి నెత్తి మీద కొట్టుకున్నాడంటండి. కొట్టుకుని ఏం చేయాలో అర్థం కాక అటెల్లా ఇటెల్లా అది గెట్టే ఇది గెట్టే బట్టలు గెట్టే అందులో బైబిల్ ఉందంటండి. దేవుని స్తోత్రం చెప్తాను. అందులో బైబిల్ పెట్టాడు పాస్టర్. బైబిల్ అంతా ఒక్కొక్క తీసాడు. ఎందులో కూడా ఏమీ లేవు అనమాట. ఏమంటే అసలు పాస్టర్ గారు అనమాట. పాస్టర్ గారి దగ్గర ఏముంటాయండి? పాస్టర్ గారి దగ్గర ఉన్నాయనుకుంటారు అందరూ. కనుక అందరూ సూట్ కేసు, బీప్ కేసు అండి. అప్పుడు బీప్ కేసు ఉందండి. అప్పుడు బీప్ కేసులు అంటే సూట్ కేసు కంటే చిన్నగా ఉంటుంది. బీప్ కేసు అంటారు. దాన్ని ఏం చేస్తారంటే బట్టలు ఎట్టుకెళ్తే 2 జతలు బట్టలు ఎట్లు ఉంటాయి. బీప్ కేసు చక్క చిన్నగా ఉండి చక్క పట్టుకుని నడిచి వెళ్తుంటే బాగుంటుంది అనమాట. అందంగా ఉంటుంది నడిచి వెళ్ళేవాడికి. అలాంటి బీప్ కేసు. అయితే ఏం చేయాలో అర్థం కాలేదు. దీనికి సరే ఏదో పుస్తకం ఉంది, ఏంటి పుస్తకం చెప్పింది ఇలా తరిగేసి బోర్లేసి ఏం చేశాడంటే మత్తయి సువార్తలో తీస్తానికి ఒక పేజీ తగిలిందంటండి. మత్తయి సువార్తలో పేజీ తగిలిందంటండి. సరే చదువులో ఏముందని చెప్పేసి మొదలెట్టాడండి. యేసు సిలువ వేయబడ్డాడు, ఆయనతో పాటు 2 దొంగలు తీసుకెళ్లారు, వాళ్ళిద్దరిని చుట్టూ పక్కన వేశారు, కలిగి వేసి సిలువ వేశారు. వాళ్ళిద్దరు కూడా వేసుకుంటూ మాట్లాడారు. అందులో ఒక దొంగేమో ఇలా అన్నాడు, ఓ దొంగేమో నన్ను క్షమించమని అడిగాడు. కనుక క్షమించాను అనే మాట్లాడి ఆగాడు. నేను క్షమించాను అని అక్కడ ఆగాడు. అని చెప్పి ఒకసారి ఉలిక్కబడ్డాడు. అంటే
అంటే దేవుడు అనేవాడు దొంగతనాలు చేసి మర్డర్లు చేసి మానభంగాలు చేసి నాశనం చేసేసినా కానీ క్షమిస్తాడా, క్షమార్పణ ఉందా అని వెంటనే అక్కడ ఆగి ఏం చేయాలో అర్థం, ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాకుండా గొరగొట్టుకుంటున్నాడు. సరే ఆ భయపెట్టుకుని ఒక ఊరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఇక్కడ ఎక్కడైనా పాస్టర్ గారు ఉంటారా అని అనుకుంటే నేను పలానా పాస్టర్ గారు ఉంటారు. అయ్యా నమస్కారం అండి, ఎవరు బాగుంటే నేను పలానా నుంచి వచ్చాను, మీరు ఎవరు బాగుంటే నేను వింటాను, మీరు భయపడకండి, నేను చెప్తాను, మీరు భయపడకండి అన్న. నేను ఒక దొంగనండి అని. ఏ బాబు నేను దొంగ వచ్చి క్లీన్కి వచ్చే బాగుంది, ఇలాగ నేను పలానా జైల్లోంచి ఇద్దరై ఇలా వచ్చాను, ఇలా ఎక్కాను, ఇలా జరిగింది, పార్కుకి వెళ్ళి ఇలా జరిగింది, ఇది జరిగింది, ఇలా బైబిల్ చదివాను, అక్కడ బైబిల్ ఎలా ఉంది. అయితే దొంగలకు కూడా క్షమార్పణ ఉంటుందా? నేను చాలా పాపాలు చేశానండి, చాలా దొంగతనాలు చేశానండి, దొంగతనాలు చేసేప్పుడు కొంతమంది పోసి చంపేశానండి, మరి పరిస్థితి ఏంటండి, నా గతి ఏంటండి, నాకు కూడా మోక్షం ఉందా, నాకు కూడా క్షమార్పణ ఉందా అని చెప్పేసి ఒళ్ళు అని ఎడుతూ మొదలెట్టాడండి. బాబు ఇంతవరకు సేఫ్టీ చేసేవి, కానీ ఎప్పుడైనా నీ చేతిలో నీ బైబిల్ చదివి మారి చర్చికి వెళ్ళు, ఆ యేసయ్య క్షమించి ఏం చెప్తాడంటే ఈ దొంగ వల్ల నీకు కూడా సమర్పిస్తాడు అనగానే అతను రాసంతా నెమ్మది పడి ఏమండి ఏం చేశాడంటే మారిపోయి మంచి సాక్ష్యం ఇచ్చాడంటండి. నేను ఆ సాక్ష్యాన్ని నేను విని మీ దగ్గర చెప్పడానికి ఉంటాను. అంటే యేసు బోధ ఎలాంటి వాడైనా మారుతుంది. దొంగలు మారుతుంది, విషయాలు మారుతుంది, తాగుబోతులు మారుతుంది, పేకాటగాలు మారుతుంది, ఎలాంటి వాడైనా మారుస్తుంది. దేవుని స్తోత్రం. దేవుని బోధ సరిగ్గా వినాలి. అది యేసయ్య బోధ సరిగ్గా పడిందా అద్భుతం అండి. వజ్రంగా మారిపోతాడండి ఆ వ్యక్తి. ఏమైపోతాడు? దేవుని బోధ అతని మనసులో పడిందా, యేసయ్య బోధ అతని మనసులో పడిందా, అతడు వజ్రం కింద మారిపోతాడు. దేవుని యొక్క చేతిలో ఒక ఖడ్గంగా కత్తిలాగా తయారవుతాడు. సైతానికి వ్యతిరేకంగాను దేవునికి ఆయుధంగా తయారవుతాడు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసు బోధలో అంతా శక్తి ఉంది. ఆయన మంచి బోధకుడు కాబట్టి ఆయన ఎన్నో బోధలు చేశాడు. ఆయన బోధల్లో ఒక 2-3 విషయాలు చూసుకుందాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 3. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. సమాజ మందిరములోనికి పోయి బోధించెను. చాలు. ఈ తర్వాత 27 కూడా చదువు. అందరిలో విస్మయం ఉంది. ఇదేమిటో, ఇది కొత్త బోధగా ఉన్నదే, ఈయన అధికారంతో అపవిత్రాత్మలకును ఆజ్ఞాపింపగా అవి ఆయనకి లోబడుచున్నవని ఒకరితోనొకరు చెప్పుకొనిది. వెంటనే ఆయనను గురించిన సమాచారము త్వరలో గలీల ప్రాంతం అంతటా వ్యాపించింది. చాలు. విన్నారు కదా విషయం కదా. యేసు ప్రభువు బాప్తీసం తీసుకున్న తర్వాత అండి, ఆయన యోర్దాను నదిలో బాప్తీసం తీసుకున్న తర్వాత ఆయనకి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు, పావుల ఆకారంలో దిగాడు. అప్పటి నుంచి ఆయన ఏం చెప్పాడంటే బోధ ప్రారంభించాడు. ఇలా చేసుకుంటూ వెళ్ళి ఆయన ఎక్కడికి వెళ్ళాడంటే కపెర్నహూము హోమంలోనికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళాడండి? ఈ కపెర్నహూము అనేది ఒక పెద్ద పట్టణం అండి. ఈ కపెర్నహూము అనేది చాలా పెద్ద పట్టణం. అది కేంద్రంగా చేసుకుని అక్కడ ఉన్నాడు ఆయన.
నలుదిక్కులైన వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తారు. కపెర్నహూములోనే ఆయన ఇల్లు ఉంది. అందరూ స్తోత్రం చెప్పండి. ఒకసారి నా మాట మీరు ఆలోచించండి. కపెర్నహూములోనే ఆయన ఇల్లు ఉంది అంటే మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే అసలు ఆయన ఇల్లు నజరేతులో ఉంటుంది. ఇలాగైనా ఆయన ఇల్లు ఎక్కడ ఉంటుంది? నజరేతులో అన్నమాట. అందుకని నజరేయుడు అయిన యేసు అని ఆయన పిలిచారు అన్నమాట. యేసుకు మరి ఎక్కడ ఉంటారు? వారి యొక్క అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ నజరేతులోనే వాళ్ళ ఇంట్లో అక్కడ ఉంటారు. కానీ యేసు ప్రభుది కూడా నజరేతే. మరి కపెర్నహూము ఏంటండి అంటే ఆయన ఎక్కడికి సంచరించి ఎంత దూరం వెళ్ళినా, ఏ చోటకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా శివరాత్రి మాత్రము ఆయన కపెర్నహూము అనే పట్టణంలోకి వచ్చి అక్కడ ఒక ఇంటి దగ్గర ఏం చేస్తాడంటే ఉంటున్నాడు అనమాట. అక్కడికి వచ్చి అందరూ బోధ వినడం, ఆయన ఆ ఇంట్లో ఉండటం ఇలా జరుగుతూ ఆయన మరలా దేశ సంచారం చేయటం, అనేక ప్రాంతాలకు స్వార్థ చేయడానికి వెళ్ళటం, దండయాత్రలు చేయటం మొదలెట్టాడు అనమాట. ఇప్పుడు కపెర్నహూములో ఆయన ఏం చేస్తాడంటే బోధ చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. బోధ చేయటం మొదలు చేశాడు. అప్పుడు ఆ బోధకి అక్కడ చాలామంది స్వస్థత పొందారు, చాలామంది ఆరోగ్యాలు పొందారు. అక్కడ దెయ్యాలన్నీ కూడా, అపవిత్రాత్మలన్నీ కూడా కేకలేసి పారిపోతున్నాయి. ఇవన్నీ చూసి అందరూ అనుకుంటారంటే ఏంటి బోధ, ఏంటి, ఎలా ఉన్నాయి? కొత్త బోధ. దేవుని స్తోత్రం చెప్పండి. ఈయన మాటలు చాలా కొత్తగా ఉన్నాయి. దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, రోగాలు పొమ్మంటే రోగాలు పోతున్నాయి. ఆయన ఏం మాట్లాడుతుంటే అవి ఏం చేస్తున్నాయి? జరుగుతున్నాయి. అప్పుడు ఇక్కడ ప్రజలందరూ ఏం చేశారంటే ఆశ్చర్యకర్తులై ఏం చేశారంటే ఇక్కడ ఆయన బోధకి గుండెలు బాదుకుంటున్నారు. ఎంతగానో బాదుకుంటున్నారు. ఆయన బోధ అవునండి, కొంతమందికి పాస్టర్ బోధ కొత్తగానే ఉంటుందండి, మారిన వాళ్ళకి పిచ్చిగానే ఉంటుందండి. ఎర్రెక్కి మాట్లాడుతున్నారు అనుకుంటాను, ఎర్రితనంగా ఉంటుందండి మేము చెప్పేది స్వార్థ బోధ. అలాగే యేసుప్రభు కూడా ఆనాడు ప్రజలకు కానీ శాస్త్ర పరిచయం కానీ బోధ ఎలా ఉందంటే కొత్త బోధలాగా ఉంది, ఎర్రి బోధలాగా ఉంది. కానీ ఆయన బోధనలో అనేక మందికి స్వస్థతలు ఉన్నాయని, ఆయన బోధనలో అనేక మందికి మార్పులు ఉన్నాయని, ఆయన బోధనలో అనేక మందికి జ్ఞానం ఉందని. ఆయన బోధనలో ఏముందంటే జ్ఞానం ఉందండి. తెలివి లేని వారికి తెలుగునిస్తుందట. ఏంటి? ఆయన బోధ, ఆయన వాక్యం. తెలివి లేని వారికి ఏమవుతుంది? 119:30 చూడండి. చూడండి, నీ వాక్యం బోధించుట తోడనే, నీ మాట బోధించుట తోడనే వెలుగు కలుగును. తెలుగు లేని వారికి ఏం కలిగిస్తుంది? అందరూ ఒకసారి గట్టి చెప్పగలరా? చెప్పగలరా? అర్థమైందా? చెప్పగలరా అంటే అర్థమైంది కదా. ఓకే, అదే అర్థమవుతుందా? ఆయన బోధ, ఆయన వాక్యం తెలివి లేని వారికి ఏం కలుగుతుంది అండి? ఆశ్చర్యాలు జరుగుతాయి. అందుకని బైబిల్ బాగా చదవండి, మీకేం కలుగుద్ది? తెలివి వస్తుంది. మా అమ్మగారికి, మా తల్లిగారికి చెల్లుల డబ్బు, ఇన్ని డబ్బులు ఎందుకు ఇన్ని డబ్బు తీసి అక్కడ ఇట్టి లెక్కటమంటే ఆవిడి లెక్కడటానికి 3 చెరువులు తాగేదండి. తర్వాత యేసుప్రభు నమ్ముకున్నాక వాక్యం తర్వాత దేవుడు ఆమెలో ప్రవేశించి, ఆత్మను ప్రవేశించి ఆమె తిరుగుతాట్లు దిగించాడండి. ఏమండి, నేను బైబిల్ కాలేజ్ చేస్తుండేవాడిని. అప్పుడప్పుడు వస్తుండేవాడిని. డబ్బులు లెక్కెట్టి నాకు ఇచ్చేది. ఎప్పుడు నన్ను లెక్కట్టమా, అది లెక్కెట్టి ఇగో ఇది రూపాయి
ఇది 2 రూపాయలు, ఇది 5 రూపాయలు, చిల్లరంతా కూడా గుడ్లు దాసి ఇచ్చి నువ్వు ఖర్చు పెట్టుకో బాబా, జాగ్రత్తగా ఉంచుకో, నీకు ఎవరు ఇస్తారని చెప్పేసి బైబిల్ కాలేజ్ చేసేటప్పుడు నాకు డబ్బులు ఇచ్చేదన్నమాట. అయితే ఏం కలిగింది ఎవరికంటే, అయితే మేము చాకరోళ్ళం కదా, మా అమ్మగారు బట్టలు పట్టుకెళ్తే ఏమండి రేపు మేము రాను, రేపు బట్టలు మేము ప్రార్థనకి వెళ్ళాలి, ఆదివారం వెళ్ళాలి ఏంటి. అప్పుడు ఆమె పేరు సీత అండి, అందుకే సీతాలు అని పిలిచేవారు. సీతాలు నీకు ఇంటి తెలివితేటలు వచ్చినాయి, రేపు ఆదివారం నీకు ఎవరు చెప్పారే, నీకు వారాలు కూడా చెప్తున్నా నీకు లేదంటే ప్రార్థనకి వెళ్తున్నాను కదండి, ప్రార్థనలో ఆ మాటలు విన్నప్పుడు నాకు జ్ఞాపకం వస్తున్నాయండి అన్నీ, ఇవాళ ఆదివారం అని సోమవారం నాకు చెప్తున్నాయండి అని దేవుని స్తోత్రం చెప్పండి. మా నాన్నగారు డబ్బులు ఇచ్చి అగ్గిపెట్టి పెట్టరామంటే గుట్టుగట్టుకి వెళ్ళి అగ్గిపెట్టి పెట్టరాదని తెలియదు మా అమ్మగారికి. అంటే మీరు ఆలోచించుకోండి, అంటే ఇది చెప్తుందంటే 130 119 130 ఏముంది, తెలుగు లేని వారికి తెలుగునిచ్చేది ఏది, దేవుని వాక్యము, దేవుని యొక్క బోధ. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య ఎవరు, మంచి బోధకుడు. తెలుసా ఎవరో యేసు మంచి బోధకుడు. ఇంకొక మాట చెప్పి చూపిస్తాను నేను. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 46వ వచనం చదవండి. 2వ అధ్యాయము 46వ వచనం. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి, చూడండి, 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచుండగా చూచిరి. తర్వాత కూడా చదవండి. ఆయన మాటలు విన్నవారందరూ కూడా ఆయన ప్రజ్ఞలకు, అంటే ఆయన సమాధానాలకు, పదోత్తరములకు అనగా విస్మయం పొందిరి. దేవుని స్తోత్రం. అంటే ఆయన 12 ఏళ్ళ వయసులోనే ఆయన బోధ ఎక్కడ, దేవాలయంలో మరియతోని యేసుతో ఎక్కడికి వచ్చాడు, ఎరుసలేంకి వచ్చాడు, పండక్కి మొక్కుబడి కోసం వచ్చాడు. అప్పుడు ఆయన తప్పిపోయాడు, అంటే దేవాలయం ఉండిపోయాడు. అప్పుడు శాస్త్రులకి పరిచయ దగ్గర మాట్లాడుతుంటే ఈ మాటలకి అందరూ ఏం చేస్తున్నారు, ఉప్పుకూడి చుట్టూ ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రతి ప్రశ్న కూడా ఆయన బోధ ఏం చేస్తున్నాడు, బోధ చేస్తున్నాడు. అంత మంచి, ఎవరైనా అంత మంచి బోధకుడు. అలాంటి బోధకుని యొక్క మాటలు మనం వినడం ధన్యం అంటారా, ధన్యం కాదంటారు? ఒక మాట చెప్పినందరూ గట్టిగా ధన్యమా, ధన్యం కదా? ఆమె చెప్పండి. కనుక తెలుసా యేసు ఎవరు? కనుక మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇలాగే వీటన్నిటిలో కూడా యేసు ప్రభు వారి యొక్క చరిత్ర, ఆయన బోధలు ఎన్నో ఉన్నాయి. దయచేసి జాగ్రత్తగా మీరు చదవండి, ఆయన బోధలు వినండి, నమ్మండి. గొప్పగా ఆయన బోధలు నీ మనసులో ఉండి దేవుని సన్నిధిలో ఏం చేయబడతావంటే నువ్వు కూడా మంచి జ్ఞానవంతుడిగా దేవుని కొరకు, దేవుని యొక్క సాక్షిగా బతుకుతావు. కనుక యేసు లేక తెలుసా ఎవరో యేసు అనే ఈ వాక్య భాగాలను ఆలోచించండి. ఇక్కడ చాలా బోధలు ఉన్నాయి, ఇక్కడ ఆయన గురించి మాట్లాడితే సమయం లేదు కనుక దేవుని బిడ్డలారా మీరు చదువుకోండి, మీకే బోధ పడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధిస్తాడు. దేవుడు ఈ మాటలను అందరి వీడికులు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా.